అయ్యగారు చెప్తే వింటాను అనే ఒక మనసు ఉన్నవాళ్ళు వినండి. ఇబ్బంది అయినా కష్టమైనా అయ్యగారు చెప్తే వినాలి అనే మనసు ఉన్నవాళ్ళు వినండి. అర్థం కాకపోతే వదిలేసేయండి. నేను చాలా రోజుల నుండి ఒక మాట చెబుతున్నా. ఎన్ని రోజులు అంటే దశాబ్దాలు. అప్పటికి ఇంకా బీజేపీ పార్టీయే పుట్టలేదు. బీజేపీ పార్టీయే పుట్టలేదు. నా సేవ ప్రారంభం అంటే 46 ఏళ్ల కిందట నుండి. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఏంటంటే నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అని ఎవ్వరూ బాధపడకండి. ఎంతసేపటికి మన వాళ్ళు చదువుకుంటారు. ఆడవాళ్ళు అయితే నర్సు ఉద్యోగము, బడి పంతులమ్మ ఉద్యోగం, స్కూల్ టీచర్ ఉద్యోగం, లేకపోతే గుమాస్తా క్లర్క్ ఉద్యోగం ఇలాగ చేస్తారు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే ఎంతమందికి అని ఇస్తారు? గవర్నమెంట్ 150 కోట్ల మందికి 150 కోట్ల ఉద్యోగాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కనుక నేను లేవనెత్తిన నినాదం ఏంటంటే, నీకు ఉద్యోగం వస్తే దేవుని కొరకు ఉద్యోగం చెయ్యి, సంతోషమే, ఇబ్బంది లేదు, ఇంకా కేసే లేదు. ఉద్యోగం వస్తే సంతోషం, దేవుని కొరకు చెయ్యి. ఉద్యోగం రాకపోతే నీవే ఒక 100 మందికి ఉద్యోగాలు ఇవ్వు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు అని యువతకు నా సందేశం. 1980 నుండి, అప్పుడు బీజేపీ లేదు, ఏం లేదు. ఏంటండి జోకేస్తున్నారా ఓఫీర్ గారు? ఉద్యోగం నాకే రాలేదంటే మళ్ళీ నేను 100 మందికి ఇవ్వడం ఏంటండి? వెటకారమా? గేలి అపహాస్యం చేస్తున్నారా అన్నవాళ్ళు ఉన్నారు. నీకు ఉద్యోగం వస్తే నువ్వు అదృష్టవంతుడివి, రాకపోతే ఇంకా ఎక్కువ అదృష్టవంతుడివి. ఉద్యోగం రాని వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులు. డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఉద్యోగం రాని వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులు. మీరే 100 మందికి ఉద్యోగాలు ఇవ్వండి అనే నినాదం నాది. ఎలాగంటే ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోండి. ఓ పరిశ్రమ పెట్టుకుంటే నీకు ఉద్యోగం రాలేదు, ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటే నీ దగ్గర 10 మంది పని చేస్తారు. ఆ 10 మందికి నీవే అన్నదాతవు. ఆ పరిశ్రమ ఇంకా విస్తరించింది అనుకోండి, 50 అవుతుంది, 100 మంది అవుతారు. అంటే 100 కుటుంబాలకు నీవే అన్నదాతవు. మన కేంద్ర సంఘంలో కృష్ణంరాజు అని ఒక కుమారుడు, ఒక సహోదరుడు, ఆయన లేత్ మెషిన్ మీద పనిచేస్తారు. టర్నర్ అంటారు. ఆ కోర్స్ చేశారు ఆయన, టెక్నికల్గా క్వాలిఫైడ్. హైదరాబాద్కు వచ్చారు బ్రతుకుదామని. నేను ఆయన చెప్పాను, బాబు ఉద్యోగాలు అందరికీ రావు, నీవే ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకో అని ఎంకరేజ్ చేసి, ప్రార్థన చేసి ప్రోత్సహిస్తే, మంచిదయ్య గారు అని చెప్పి నేను ఇచ్చిన స్ఫూర్తిని బట్టి ఆయన ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకున్నాడు. ఆ వర్క్షాప్ మీద ఇప్పుడు 20 మంది బ్రతుకుతున్నారు. దాని మీద ఆయన మంచిగా ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాడు బాలనగర్లో సొంత ఇల్లు, 2-3 అంతస్తుల ఇల్లు. ఒక 20 మంది దాని మీద బ్రతుకుతున్నారు. మన అగాపే సంఘ సభ్యుడు దేవుని సేవకులు కూడా అభిషేకం తీసుకున్నారు. అట్లాగే మొన్న తెలంగాణ అధ్యక్షునిగా నన్ను నియమించినప్పుడు ఇంకొక యవనస్తుడు వచ్చాడు. సార్, మీ గురించి యూట్యూబ్లో చూసి, ఎప్పటి నుంచో మీరు నాకు తెలుసండి, యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ చూసి ఇదో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కానీ ఓఫీర్ గారిని నియమిస్తున్నారని చెప్పి వచ్చానని
వెతుక్కొని వచ్చానంటే నేను ఉండేది ఇక్కడే. నేను ఎలా తెలుసు అంటే మీ స్ఫూర్తి వల్లనే, మీరిచ్చిన స్ఫూర్తి వల్లనే నేను ఒక కంపెనీ పెట్టుకున్నానండి, ఒక పరిశ్రమ పెట్టుకున్నాను. అద్భుతంగా జరుగుతూ ఉన్నది. 3-4 స్థలాల్లో బ్రాంచెస్ పెట్టాము. ఉదిత్, ఆ అబ్బాయి పేరు ఉదిత్. అందరూ అక్కడ అందరికీ పరిచయం చేశాను, అందరితో మాట్లాడాడు, నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇలాగా ఇంతమంది. కొంతమందికి ఏమో టైలరింగ్ ఇష్టం, కొంతమందికి ఈ రేడియో టెలివిజన్ మెకానిజం అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి కంప్యూటర్ మెకానిజం హార్డ్వేర్ మెకానిజం ఇష్టం, మరి కొంతమందికి స్కూల్ నడిపించాలని ఇష్టం. వాళ్ళకు నేనే ఒక స్కూల్ రిజిస్ట్రేషన్ చేయించి ఎన్జిఓగా వాళ్ళకు ఒక నేమ్ నిర్ణయించి నేనే నా చేతులతో బోర్డు కూడా రాసి వాళ్ళకి యూనిఫామ్ ఇది, వాళ్ళకి బిళ్ళలు ఇలా ఉండాలి అని అంతా నిర్ణయించి పెట్టాను. కొన్ని మినిస్ట్రీస్లో డబ్బులు లేవు, ఇబ్బంది అని అంటే నేనే 4 ఆటోలు కొనిపించి 4 ఆటోలను అద్దెకి ఇవ్వండి, 4 డ్రైవర్లు బ్రతుకుతారు, మామూలు టైంలో బిజినెస్ చేసుకుంటారు, స్కూల్ టైంలో పిల్లల్ని తేవడం మళ్ళీ దింపడం, తీసుకురావడం వాళ్ళ ఇంట్లో దింపడం, ఈ సర్వీస్ చేస్తారు. అప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు ఫీజు కట్టుకుంటారుగా. మా పిల్లల్ని దింపినందుకు మళ్ళీ ఇంట్లో దింపినందుకు ఫీజు ఉంటుంది కదా, అది నీకు రెవెన్యూ. ఈ అద్దెకి వీడు దింపుకున్నందుకు వాడు నీకు రెంట్ ఇస్తాడు, వాడు బ్రతికిపోతాడు. ఇలాగ ఏర్పాటు చేసి ఈ 46 సంవత్సరాలలో కొన్ని వందల కుటుంబాలకు ఉపాధి నేను కల్పించగలిగాను.